వైద్యము, విద్య, ఉద్యోగాలే కాకుండా సంస్కరణ కావాలి, మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? ఇప్పుడు మాట్లాడుతున్న దాని గురించి మనం విద్యావంతుడే కాదు, ఉద్యోగస్తుడే కాదు, సంస్కారవంతుడు కావాలి. కాంపిటేటివ్ ప్రపంచంలో ఉండాలి. ఆ దిశగా మన ఆలోచన ఉండాలి. 2012 తీసుకొచ్చిన రవిదాస్ మహారాజ్ తీసుకొచ్చారు. నా మీద ముద్రేశారు, అరే వీడు మోచి అని చెప్పి. నేను అనుకోలేని మూర్ఖులు వీళ్ళకు మోచి మారిగా తేడా ఏం తెలియదు. రెండో పట్టే ఆయన గిట్లేందుకు మాట్లాడుతున్నాను అనుకోండి. ఈరోజు బీఎస్పీ బలమైంది, కాశీరావు బలమైంది, నార్త్ ఇండియా సమాజ్ల బలమైంది. ఎంతమంది మాదిగా తెలిసింది రవిదాస్ మహారాజ్ బలం. లక్షల మంది నార్త్ ఇండియాలో భక్తులు రవిదాసి అసలు ఆ బలపెడికి వచ్చింది కాశీరావు. సో చరిత్రలోకి పోండి, మార్పు రావాలి. పోటీ ప్రపంచంలో బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి, సమానత్వంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలంటే బుద్ధిగా మనము సంస్కారంలో కూడా మార్పు రావాలి, మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. ఎప్పుడు ఆత్మగౌరవంతో బతికిన ఆత్మగౌరవాన్ని అమ్ముకొని ఎప్పుడు బతకలేదు. చిన్న గీత ఉంటుంది బిట్వీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ అరోగెన్స్. అందరూ ఏమనుకుంటారంటే అమ్మతో చాలా అహంకారం అనుకుంటారు, సంతోషం అనుకుంటారు. సో మీ అందరితోటి ఇది ఆట మొదలైంది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ జాతిని ఒక మార్గంలో ఒక దిశ నిర్దేశించి ముందుకు తీసుకుపోవడంలో మనందరి బాధ్యత ఉంటుంది. ఒక దామోదరదో, ఒక నర్సరదో, పాపనదో, ఓ యాదవో, సంపత్తో కాదు. ఇట్ షుడ్ బి ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కలెక్టివ్ విజ్డమ్. ఇట్ షుడ్ బి ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కలెక్టివ్ విజ్డమ్. ఈ విజ్డమ్ ద్వారా, ఈ బాధ్యత ద్వారా, ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ద్వారా లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్ని కానీ, కల్చరల్ ఫీల్డ్ని కానీ, ప్రతి దాంట్లో మన యాక్టివిటీ ఉండాలి. సమ్వేర్ ద గవర్నమెంట్ షుడ్ రియాక్ట్ టు అవర్ డిమాండ్స్, నాట్ డిమాండ్స్. మనకైతే హక్కు ఉందో దానిపైన ప్రభుత్వం స్పందిస్తుంది. మనము ఏ రకంగా అడిగితే ఆ దిశగా మనం స్పందిస్తుంది. మళ్ళీ ఏమంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? చరిత్రలో ఎప్పుడైనా సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చరిత్ర గుర్తించింది, గౌరవించింది.